హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ కేంద్రంగా ప్రయాణించే మొత్తం 7 రైళ్లు కూడా మనకి ఒకేసారి ఎల్హెచ్బిగా అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే హైదరాబాద్ కేంద్రంగా ప్రయాణిస్తున్న కొన్ని కీలకమైన రైళ్లు ఎల్హెచ్బిగా మారుస్తూ ఇదివరకే ఒక ప్రకటన విడుదల చేయగా ప్రస్తుతం ఈ రైళ్లు ఎల్హెచ్బిగా మారి ప్రయాణాలను కొనసాగిస్తున్నాయి. ఈ వివరాలకు వెళ్తే 17625 కాచిగూడ రేపల్లె ఎక్స్ప్రెస్ ఈ బండి డిసెంబర్ 22వ తారీఖు నుంచి ఎల్హెచ్బి కోచ్లుగా అప్డేట్ అనేది అయ్యింది. అలాగే 17646 రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ బండి 23వ తారీఖు నుంచి ఎల్హెచ్బి కోచెస్ అనేవి అప్డేట్ అయ్యాయి. అలాగే 12745 సికింద్రాబాద్ మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ బండి 23వ తారీఖున సికింద్రాబాద్ నుంచి ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందించింది. 12746 మణుగూరు సికింద్రాబాద్ ఈ బండి 24వ తారీఖున ఇక్కడ మణుగూరు నుంచి ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. 17645 సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ప్రెస్ ఈ బండి డిసెంబర్ 25వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. 17626 రేపల్లె వికారాబాద్ ఎక్స్ప్రెస్ ఈ బండి డిసెంబర్ 25వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే 57606 వికారాబాద్ కాచిగూడ ప్యాసింజర్ ఈ బండి కూడా ఇక్కడ డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఎల్హెచ్బి కోచ్లతోటి తన సేవల్ని అందిస్తుంది. ఈ అప్డేట్ అయిన రేక్ అనేది వివిధ రూట్లలోకి రావడానికి టైమింగ్ అనేది తీసుకుంటుంది. దానివల్ల రేక్ షేర్ ఉన్న ప్రతి ఒక్క రూట్లో కూడా ఒకరోజు అటు ఒకరోజు ఇటుగా ఎల్హెచ్బి కోచెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఈ రేక్ అనేది అత్యంత కీలకమైన రేక్గా చెప్పుకోవచ్చు. ఇటు రేపల్లె మణుగూరు మధ్యలో ఈ బండికి విపరీతంగా డిమాండ్ అనేది ఉంటుంది. ఈ బండి వెయిటింగ్ లిస్ట్ని తలపిస్తుంది. ఈ ర్యాక్ని ఇక్కడ ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ బండి ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత ఈ బండిలో ఒకటి ఏసీ 2 టైర్ అలాగే ఒకటి ఏసీ 3 టైర్ కోచ్, 9 స్లీపర్ కోచ్లు, 5 జనరల్ కోచ్లు, ఒకటి బ్రేక్ వ్యాన్ అలాగే ఒకటి పవర్ కార్, మొత్తం 20 కోచ్లు అనేవి ఈ బండికి ఉండనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ బండ్లని ఎల్హెచ్బిగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.